ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఆదివారపు ఆరాధనలకు మీ అందరినీ మరొకసారి క్రీస్తు కృపా సంఘం కుటుంబ పక్షాన మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా మా పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన దేవా, మా ఆత్మనాథుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకు వందనాలు. మా జీవితాలలో నీవు కోరినట్టు, నీవు కోరుకున్నట్టు, నీ చిత్త ప్రకారము మా జీవితాలని సరిచేసుకుంటూ నీకిష్టమైన, యోగ్యమైన, అర్హమైన పాత్రలుగా మేము మార్చబడ్డకు నీ కృపణ దయచేయి. సారెప్పని ఉన్న జీవితాలు మావి సరిచేయండి. యజమానుడా, నువ్వు వాడుకునే పాత్రలుగా మమ్మల్ని చేయండి. అయా, మా భక్తి ఆత్మ సంబంధంగా నీకు అంగీకారయోగ్యమైన భక్తిగా మేము చేయడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి ఒక్కరము నీ సింహాసనం మీద నిలబడినప్పుడు నీవు మమ్మల్ని చూసి సిగ్గుపడే జీవితంలో కాక, నీవు మమ్మల్ని చూసి అత్యానందభరితులు అయ్యే జీవితాల్లో మేము జీవించడానికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఈ బల ఆరాధనలు, ఈ ఆదివారపు ఆరాధనలో నీ కృపా సన్నిధిని ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డపై నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. నీ సమాధానమును, నీ కృపను వారికి అనుగ్రహించండి. ప్రభా, మీరే నన్ను నీ శిలువ చాటున మరుగు, మీరే నాతో మాతో మాట్లాడమని నరుడేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, చదివిన లేఖన భాగంలో అద్భుతమైన సత్యాలని ప్రభువు చెప్తున్నారు. ప్రభు అంటున్నారు, ఏలయనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగి ఆ బండే క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో చనిపోయిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. మనం ఏమి ఆశిస్తున్నాం? వారు ఏమి ఆశించారు? మనం ఏమి ఆశిస్తున్నాం? వారు ఏం చేసి వాగ్దానంలోకి వెళ్ళలేకపోయారు. ఈరోజు మనం వాగ్దానంలోకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? వెరీ సింపుల్లీ అండ్ వెరీ పర్ఫెక్ట్గా ప్రభు మాట్లాడుతున్న మాట, మనము దేవునిది చిత్తములో కానిది మనం ఆశిస్తున్నాం. ఒకవేళ దేవుడి చిత్తములోనిది మనం ఆశిస్తే అది మనకి ప్రభువే అనుగ్రహిస్తారు. ప్రభు చిత్తములో కానిది, దేవుడి బిడ్డ, చాలా అద్భుతమైన సత్యాల్ని ఈ కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రికలో అద్భుతంగా ఉంచబడినాయి. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సహవాసములో, పరిశుద్ధుల సహవాసములో ఉన్న వ్యక్తి, విశ్వాసి ఆ బలను ఎలా సమీపించాలి,
మనం ఎలా ఉండాలి, మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, వేటిని తీసేసుకోవాలి, దేనిని వెంబడించాలి, దేని ప్రకారం మనం బ్రతకాలో చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు. ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు ఎలాంటి సిద్ధపాటు మనకు కావాలి, మనం దేన్ని విడిచిపెట్టుకోవడానికి మనం ఇష్టపడాలి, మన జీవితంలో ఏది ఉండకూడదు, దేన్ని దేవుడు అసహించుకుంటున్నాడు, మనం దేన్ని అసహించుకోవాలి అన్నది ఇక్కడ అద్భుతంగా ప్రభు మన కొరకు పొందుపరిచి ఉన్నాడు. అవును దేవుడు బిడ్డ, మన జీవితాల్లో మనము దేవుని మహిమ కొరకు చేస్తూ మన జీవితాల్లో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని, దేవుడికి అంగీకారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎంత అద్భుతమైన ప్రారంభం తెలుసా? 10వ వచనంలో, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటి ఆ సంగతి? 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 9వ అధ్యాయం మనం చదివితే ఒక కంప్లీట్ కాంటెస్ట్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. విశ్వాసపు జీవితం అంటే అడ్డగోలుగా బతికేయడం కాదు, అది పరిశుద్ధమైన జీవితం, దేవునికి అంగీకారమైన జీవితం, దేవుడికి అర్హమైన జీవితం. దేవుడు బిడ్డ, మనుషులు చూస్తున్నారని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడని మనం బ్రతకాలి. ఎందుకంటే మనుషులు బాహ్యాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనం అంతరంగికంలో ఆ పరిశుద్ధత కలిగి ఉన్నామా, ఆ పవిత్రత కలిగి ఉన్నామా, లేకపోతే లోక సంబంధమైన జారత్వముతో మనం నిండి ఉన్నామా? జారత్వం అంటే ఏంటంటే అది కేవలం ఊహలోనే ఉంటుంది, చూపులోనే ఉంటుంది, ఊహలోనే ఉంటుంది, అది క్రియలో ఉండదు. చూసారా? కాబట్టి బయటికి చాలా మంది చాలా పరిశుద్ధులుగా కనబడవచ్చు, అదిగా మన హృదయమందు, మన మనస్సు మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. మన ప్రాణ, ఆత్మ, శరీరములు దేవుని ఎదుట నిందారహితులుగా ఉండాలి. ఈ సంగతి మీకు తెలియకుంటే నాకు ఇష్టం లేదు. అది ఏమనగా, మన పితరులు మేఘము కింద నడిచింది. చూడండి, అద్భుతమైన జీవితం. అలనాడు 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారిని నడిపించాడు. పురుగు కుట్టలేదు, ఒక చీమ కుట్టలేదు, ఒక దోమ కుట్టలేదు. ఆలోచించండి, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రములు పాతగిల్లలేదు. హల్లెలూయా, వి ప్రైజ్ యు జీసస్ మాస్టర్ లార్డ్. తలకాయ నొప్పి లేదు, జ్వరము లేదు, ఆకలి లేదు, ఇబ్బంది లేదు. దేవుడు బిడ్డ, దేవుడు ఈ యొక్క కొత్త నిబంధనలో ఒక క్రైస్తవుణ్ణి అటు రీతిగా నడిపించాలనుకుంటున్నాడు. ఎస్, దేవుడు చిత్తం అది, దేవుని ఏర్పాటు అది. మరి ఎందుకు దేవుడు నడిపిస్తున్నట్లయితే మరి నేను ఎందుకు ఈ శ్రమంలో నుంచి వెళ్తున్నాను అనే ప్రశ్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. దానికి ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్ దేవుడు బిడ్డ. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం మనం జీవించట్లేదు కాబట్టి మనకి సంకటాలు, మనకి శోధనలు, మనకి వ్యాధి, మనకి వేదన, మన అవసరత, ఇరుకు, ఇబ్బంది, సమస్య, మనశ్శాంతి లేకపోవడము. ఎందుకు? వీఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే దేవుడు బిడ్డ నిస్సందేహంగా, సంకోచమేమీ లేకుండగా, దేవుడు బిడ్డ ఆ దేవుని ఏర్పాటులో మనము 100% అండి, 100కి 100 పాలు ఆ దేవుని ఏర్పాటులో మనం జీవించగలుగుతాం, మనం ఆస్వాదించగలుగుతాం. ఆ పరలోకపు సన్నిధిని మనం ఆస్వాదించగలుగుతాం, ఆ పరలోకపు ఆ కృపని మనము తలపోసుకోగలుగుతాం. ఎస్, వారు ఒకటే మేఘము కింద, ఓ థ్యాంక్ యూ డాడీ, నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి. అంటే అద్భుతాలు ఉన్నాయి వారి జీవితాల్లో, అద్భుతాలు ఉన్నాయి వారి జీవితాల్లో. అందరూ మోషేని బట్టి మేఘములో, సముద్రములోను బాప్తీసము పొందిరి. ఆమేన్. చూడండి ఎంత అద్భుతమైన మాట. అంటే మన జీవితాల్లో ఒక బ్లెస్సింగ్ ఛానల్లోకి మనం రావాలి అంటే, ఒక ఆశీర్వాదం అంటే ఏంటండి? వేల కోట్లు ఉండడమా,
ఆరోగ్యమా, అందమా, బలమా, జ్ఞానమా, వివేకమా, ఇవన్నీ ఆశీర్వాదమా? యాకోబు దేవుడు ఎవరికి దేవుడైనో వాడు ధన్యుడు. ఆమేన్. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్, యేసయ్యను నువ్వు రక్షకుడుగా అంగీకరించావా, నువ్వు ధన్యుడు, నువ్వు ఆశీర్వాదమే, నువ్వు ఆశీర్వదించబడ్డావు అంతే. మిగతా అన్ని నీ వెనకాల వచ్చేస్తాయి రైలు పెట్టెలో వచ్చినట్టు. ఇంజన్ మెయిన్ ఏంటంటే యేసయ్య నీ రక్షకుడా అంతే. ఇక తర్వాత ఏవైతే కనెక్ట్ అవ్వాలో నీకు కనెక్ట్ అయిపోతాయి. ఏ బ్లెస్సింగ్ రావాలో ఆ బ్లెస్సింగ్ వచ్చేస్తుంది. ఏ ద్వారం తెరవబడాలో అది తెరవబడుతుంది దేవుడి బిడ్డ. దాన్ని ఆపే శక్తి కానీ, దాన్ని ఆపే పరిస్థితి కానీ ఎవ్వరి దగ్గర లేదు. గుర్తుపెట్టుకో, కేవలము మన దగ్గర మాత్రమే ఉంది. మనం నీతిలో లేకపోతే, మనం భక్తిలో లేకపోతే, మనం పరిశుద్ధతలో లేకపోతే, మనం ప్రేమలో లేకపోతే, మనము దేవుడి బిడ్డ శరీర కార్యాల్లో ఉంటే, మనం విగ్రహారాధికులుగా ఉంటే, దేవుడి బిడ్డ ఆయన మాట్లాడతాడు, విగ్రహాలకు పెట్టిన వాటిని మనం తింటున్నట్లయితే. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు 20వ వచనంలో, అన్యుడు లర్పించిన బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మనం ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా తాగనేరరు. ఎంత భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు. ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారట, మేకనో కోడినో కోసారు, మనకు కూడా కూర పంపిస్తారంటే. కొంతమందికి కడుపే దేవుడు అండి బాబు. తిండి కోసం చచ్చిపోతారు, పరలోకం వెళ్ళరు. వాక్యం చెబుతుంది, నేను కాదు. వాక్యం స్పష్టంగా చెబుతుంది. నేను కేవలం ఒక మౌత్ లాంటి వాడిని అంతే. వాక్యం ఏం చెబుతుంది? నువ్వు కడుపు కోసమే బ్రతకు, కడుపు కోసం బ్రతకు, ప్రభు కోసం బ్రతకు. చూడండి, దయ్యముల బల్ల దేవుని బల్ల అంటున్నాడు. ఎంత కఠినమైన మాట మాట్లాడుతున్నారు అక్కడ. దేవుని బల్ల, దయ్యముల బల్ల. ఎలాంటి బల్లల వైపు మనం వెళ్తున్నాం? చుట్టాలు బాధపడతారని, స్నేహితులు బాధపడతారని, మన ప్రాంతం వారు బాధపడతారని, మన డ్యూటీ దగ్గర ఉన్న వాళ్ళు బాధపడతారని, జల్సాలు, పూరీలు వండేసుకొని, చపాతీలు వండేసుకొని, ఇంతింత మటన్లు, ఇంతింత చికెన్లు వండుకొని, అల్లరితో కూడిన ఆటపాటలతో పిక్నిక్లని, అక్కడికని ఇక్కడికని, తాగుడు, వ్యభిచారము, జూదము, జారత్వము, పనికి మాలిన వాటిని చూసుకుంటూ, పనికి మాలిన వ్యవహారాల్లో ఉంటూ, అక్కడ అది తినేసి మూతుడుచుకొని వచ్చి ప్రభు బలలో చెయ్యి పెడితే, ఇదిగో ఈ వాక్యంలో ప్రభు చెప్పారు కదా, వాళ్ళు తిన్నారు తాగారు కానీ చచ్చారు. ఏమంటున్నారు తెలుసా? సంహరింపబడిరి. మామూలు చావు కాదు, సంహారణ, సంహారపు దూత. అంటే దేవుడే చంపేసేడాలి, దేవుడు చంపేసేడాలి. చాలా కఠినంగా ఉన్నాయి మాటలు ఈరోజు. మరి ఎందుకో దేవుడు చంపాడు వాళ్ళని. ఎందుకంటే దేవుడు వాక్యానుసారమైన భక్తి లేదు. ఫోన్లు పెరిగిపోయి విపరీతం అయిపోయారు ప్రజలు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసేయచ్చు. మొదట శరీరం ఫాస్ట్గా లాగుతుంది. శరీర సంబంధమైన స్నేహాలు, వాళ్ళతో వీళ్ళతో చాటింగ్లు, వీళ్ళతో వాళ్ళతో మాటలు అరేంజ్ చేసాం, ఎవరు చూస్తారులే. ప్రభువు లెక్క రాస్తున్నాడు, దూత లెక్క రాస్తుంది. ప్రభువు చూస్తున్నాడు. దేవుడు బిడ్డ గమనించండి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, నిజంగా మనం అంత పరిశుద్ధులం అయితే మనం ఏం చేయాలి? వాక్యం నెరవేర్చబడుతుంది కదా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడు చూచెదరు. నువ్వు శుద్ధంగా ఉంటే దేవునికి కనబడతాను అంతే. దేవుడిని కనబడాలి అంటే అంత పరిశుద్ధతను మనం మెయింటైన్ చేయాలి. పరలోకం వెళ్ళాలంటే తప్పదండి. వదులుకోవాలి, చాలా వదులుకోవాలి. దేవుడు బిడ్డ చాలా వదులుకోవాలి క్రైస్తవ జీవితంలో. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఎవరికి ఇష్టంగా బతకాలి? దేవుడికి ఇష్టంగా బ్రతకాలి. ఈరోజు మనము మన కోసం ప్రాణం పెట్టారండి ప్రభువారు, చనిపోయారు. ఆయన సాక్షాత్తు దేవుని ఏకైక కుమారుడు పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచక పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు భూమికి మీదకి వచ్చి ఆయన రిక్తునిగా, దీనునిగా, దరిద్రునిగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా, ఆయన హింసించబడి, దూషించబడి, ఆయన ముఖం మీద ఉమ్ము ఊపించుకున్నాడు నీకోసం.
పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. అరే మనల్ని అంత ప్రేమించిన దేవుణ్ణి మనం తిరిగి ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఒక మాట అంటే నిజంగా క్యాల్కులేట్ చేయండి. మీరు తల్లిదండ్రులు కావచ్చు, కట్టుకున్న భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒక మాట అంటే మోహం మాడిచేస్తారు. నా యేసయ్య ప్రేమ అలాంటి ప్రేమ కాదు. నా దేవుని ప్రేమ అబ్బా వర్ణన కందని, అక్షరాలు ఎత్తుక్కుంటా ఉంటాను నేను ఎలా వర్ణించాలి నా యేసయ్య ప్రేమనని. దొరకవు, పదాలు దొరకవు. ఎక్కడైనా అరువు దొరికినా ఆ పదాలు అప్పు తెచ్చుకొనైనా ఆయన ప్రేమను వర్ణిద్దామంటే సరిపోదు. పదాలు దొరకవు ఆయన ప్రేమను వర్ణించడానికి, ఆయన ప్రేమ కావ్యాన్ని రాయడానికి. సముద్రాన్ని సిరా చేసి ఆకాశాన్ని ఒక కాగితంగా చేసిన ఆయన ప్రేమ కావ్యాన్ని మనం రాయలేం దేవుడు బిడ్డ. అండ్ దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ లవ్, ద స్టాండర్డ్. ఆ మెజర్, ఆ స్టాండర్డ్ లోకి మనం రేజ్ అవ్వాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉంది. మీరు ఆలోచించండి. ఒక చిన్న మాట అంటే అలుగుతారు, కన్న బిడ్డలు అలుగుతారు, కన్న కూతుర్లు అలుగుతూ ఉంటారు. నన్ను ఇలాగ అన్నావా, నన్ను ఇలాగ అన్నావా, నేను ఏంటి, నువ్వు నేను చచ్చిపోతే రేపటికి 2 అంతే, 3 అవ్వదుగా. కానీ ఆ యేసు ఆయన మరణము చరిత్రను చీల్చింది. అంత గొప్ప దేవుడు, అలాంటి గొప్ప దేవుడు, అంత గొప్ప ప్రాణ త్యాగం దేవుడు బిడ్డ. అంత పరిశుద్ధుడు, పాపాన్ని నెత్తి మీద వేసుకొని, నీ పాపాన్ని నా పాపాన్ని, వ్యాధిని బాధని భరించి, అవమానాన్ని నిందని అమ్ముడు పోయాడు దేవుడు. అమ్ముడు పోయాడు నీ కొరకు నా కొరకు. ఏమండి, వర్ణన కందని ప్రేమ, వర్ణింప సఖ్యము కాని ప్రేమ, ప్రేమకే భాష్యాన్ని చెప్పిన పరలోకపు ప్రేమ. అంత ప్రేమమయుడైన దేవుడు. ఆ దేవుడు ఎంత అద్భుతంగా చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. ఒకటే ఆహారాన్ని భుజించారు వాళ్ళు, ఒకటే ఆహారాన్ని భుజించారు. ఈరోజు బల్ల దగ్గరకు వస్తున్న మనము ఈ శరీర సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా? మీరు తర్వాత 9, 10, 11 వచనం చాలా తీవ్రంగా చదవాలి. దేవునికి ఇష్టం లేకుండా ఏదో చేసేసి వచ్చేసి టకటక అందరూ చూస్తున్నారు కాబట్టి నేను బల్లలో పాల్గొంటాను, నేను బల్లను తీసేసుకుంటాను, నేను బల్లను తినేస్తాను, తాగేస్తాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. ఎల్లో జాగ్రత్త, ఎల్లో. బల్ల తీసుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళరు. బల్ల అపరిశుద్ధంగా తీసుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. బల్ల అపరిశుద్ధంగా మీరు పాల్గొంటే దేవుడు బిడ్డ, ఆ దేవుని యొక్క సంహారము, తీర్పు వస్తుంది. ఆశీర్వాదం సంగతి దేవుడు ఎరుగు. తీర్పు పరిశుద్ధుల చేత మనం అది తీసుకోవాలి. పరిశుద్ధపరచబడిన వ్యక్తుల గురించి తీసుకోవాలి. దేవుని యాజకుడు చేతుల మీద నుంచి తీసుకోవాలి. మనం దాంట్లో పాలిభాగస్సులు అవుతుండగా ఒక విశ్వాసంతో తీసుకోవాలి. ఒక సిద్ధపాటులో, ఒక పరిశుద్ధతలో, ఒక ఏర్పాటులో ఉండాలి మనం. అది దేవుడు బిడ్డ అంటున్నాడు చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే త్రాగిరి. ఆ బండయే క్రీస్తు. ఆ బండే క్రీస్తు. ఆ క్రీస్తు అనే బండలోది వాళ్ళు తిన్నారు, తాగారు. దేవుడు బిడ్డ అదే మాట మాట్లాడుతూ యోహాను సువార్త 6వ అధ్యాయంలో భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన సత్యాల్ని ఈ యొక్క 6వ అధ్యాయంలో ఉంచారు చూడండి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ఆ యొక్క 30 వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. మీరు ఆలోచించండి, ఇంకా ఏదైనా అద్భుతం నువ్వు మాకు చేస్తావా? అద్భుతాలు కావాలి. మోషే ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. ఏలియా
శత్రువుల్ని అగ్గితో కాల్చి చంపేశారు. మాకు అద్భుతాలు కావాలి, మాకు ఆశ్చర్యాలు కావాలి. నువ్వు దేవుడి దగ్గర నుంచి వస్తే అట్లాంటి సూచక్రియలు, మహత్తర కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎక్కడ ఎన్నడూ వినని రీతిగా జరగాలి. కాబట్టి నువ్వు మాకు చేస్తావా? యేసు, పరలోకం నుండి వచ్చిన ఆహారం మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రి పరలోకం నుండి వచ్చిన నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు, ప్రభు, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమన్నది. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగనుడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగనుడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దనే వచ్చు. నేనెంత మాత్రం బయటకు తోసివేను. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు. మరి దేనికోసం వచ్చాను? థ్యాంక్ యూ. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటినీ నేను కుమారుని చూచి ఆయన విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వారిని లేపేదను. హల్లెలూయా. దేవుడు ఎంత అద్భుతమైన మాట మాట్లాడు. ఆ 47లో 49లో జీవాహారము నేనే, మీ పితరులు అరణ్యంలో మన్నాని తినినను. అక్కడ చూడండి, ద ప్రివిలేజ్. ప్రభు బల్లలో మనం పాల్గొంటున్నాము. మన ప్రివిలేజ్, మనకి ఇవ్వబడిన ఆ ధన్యత ఇజ్రాయేలుకు మించింది. ఆమేన్. మన్నా తిన్నోడు చనిపోయాడు, నువ్వు నేను బతుకుతాం. ఆమేన్. హల్లెలూయా. మన్నా ఎవరి ఆహారము? దేవదూతల ఆహారం అని వాక్యం సెలవిస్తుంది. ఆకాశం నుంచి వర్షంలాగా కురిసిన ఆ ఆహారాన్ని తిన్నవారు చనిపోయారు, కానీ నువ్వు నేను బ్రతుకుతాం. ఆమేన్. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది. దానిని తినువాడు చావకూడనట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఆమేన్. చనిపోతే కేవలం నిద్ర మాత్రమే. ఎవరికి? దేవుడి యొక్క బలలో పాల్గొన్న వాడికి. మిగతా వాళ్ళందరూ చనిపోతారు. క్రీస్తులో ఉన్నవాడు చావు లేదు. వాడు కేవలము మృతుడైతాడు అనుకుంటున్నారు, కానీ వాడు నిద్రపోతున్నట్టు. యూదులు ఈయన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని తిని ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. ఫలించాలా? నీకు ఆశీర్వాదం కావాలా? నువ్వు బాప్తిసం తీసుకో, ప్రభు బలలో పాల్గొను. స్వస్థత కావాలా? పాపాలు ఒప్పుకో, చెడును విడిచిపెట్టు, జారత్వాన్ని, విగ్రహారాధాన్ని, వ్యభిచారాన్ని, అల్లరితో కూడా ఆటపాటిని, శరీర క్రియలను విడిచిపెట్టు, పశ్చాత్తాపంలోకి రా, ప్రభు బలలో పాల్గొను. ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ఛాలెంజ్. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. నేను వానిలో, వాడు నా యందు నిలిచి ఉంటాడు. దేవుడు నీలో కొలువు ఉంటాడు. ఆమేన్. దేవుడు నీలో కొలువు ఉంటాడు. దేవుడు నాలో కొలువు ఉంటాడు. దేవుడు మనలో నివసిస్తాడు. మనలో దేవుని యొక్క సన్నిధి ఉండడము మనము గమనిస్తాం. అందుకుంటున్నాడు, నన్ను తినువాడు 57 నా మూలముగా జీవించును. ఇదే పరలోకముని దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తినను చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేను. 58వ వచనం. వాట్ ఎ వండర్ఫుల్
ఎంత కచాకంచిగా, ఎంత కరెక్ట్గా ప్రభు చెప్తున్నాడు. ప్రభువారు మనకి ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, తేట తెల్లగా చెప్తున్నారు. అయ్యా, ఇదిగో నేను మీకు జీవాహారాన్ని ఇస్తున్నాను. నా శరీరాన్ని, నా రక్తాన్ని మీరు తాగినప్పుడు, మీరు తినినప్పుడు మీరు నిత్య జీవం కలవారైపోతారు. మీరు నాలో, నేను మీలో నివసిస్తాం. అందుకే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉండి నేలా మీరు బహుగా ఫలిస్తారు. మనం బహుగా ఫలించాలి అంటే ఆయనలో నిలబడాలి. ఆయనలో నిలబడాలంటే మనం చెక్కబడాలి. మనం చెక్కబడాలి. అది మామూలు అంశం కాదు. చెక్కబడ్డం అంటే దానిపైన చర్మం అంతా ఒలవాలి, లోపలికి గాయం కావాలి, లోపల గాయం. మన హృదయము విరగొట్టబడాలి, మన హృదయము నల్లగొట్టబడాలి. వీ హ్యావ్ టు బి కట్ ఆఫ్, నరకబడాలి. మనం నరకబడినప్పుడు, ఆ దేవుళ్ళో మనం చెక్కబడినప్పుడు ఆయనలో మనం కూర్చోగలుగుతాం. మనం ఆయనలో కూర్చున్నప్పుడు మాత్రమే మనం జీవిస్తాం. ఈ బల్ల ఆరాధనలో పాల్గొనాలి. మన జీవితంలో మనము ఆ సత్యంలోకి రావాలి. ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాలి, ప్రభువును మహిమపరచాలి. నెంబర్ 1, మనం ఫస్ట్ మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంలోకి వచ్చిన తర్వాత ప్రభువును స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి, ప్రభువును ఘనపరచాలి. మీరు గమనించండి, ప్రభు బలలో ఫస్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని, ఏంటంటే రొట్టెను ఎత్తుకోకుండా మనం చేయలేమా? ఆ రొట్టె క్రీస్తు. ఆ రొట్టెను ఎత్తబడి, థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఆయన రొట్టెను ఎత్తుకొని, ఆ ఒక్క చిన్న మాట మీద మనం మెసేజ్కి వెళ్ళొచ్చు. ఆయన రొట్టెను ఎత్తుకొని, థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆ ప్రభు అంటున్నాడు, ఇదిగో అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు ఎలాగైతే దాన్ని చూసిన వారు బ్రతికారో, అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలసి ఉన్నది. ఆయన రొట్టెను తీసుకొని ఎత్తి, అన్ని రొట్టెలు కాదు ఇవి, ఇది పులియని రొట్టె నెంబర్ 1. నెంబర్ 2, పరిశుద్ధమైన రొట్టె. నెంబర్ 3, పరలోకమును దిగి వచ్చిన రొట్టె. నెంబర్ 4, జీవింపచేసే రొట్టె. ఇది ఎంత అద్భుతమైన రొట్టె అది. మీరు ఆలోచించండి, కేవలం నేను వెళ్ళాను దేవుని యొక్క బలంలో నెలకు 1-2 సార్లు పాల్గొనని వచ్చిన టైం లేదు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఈ జీవితంలో మనం బ్రతుకుతే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేదా 80 సంవత్సరాలు, లేదండి 100 సంవత్సరాలు బతికారు. దేవునికి స్తోత్రం. కావాలా 100 సంవత్సరాలు? ఆమెను బతుకుతావు, తుమ్ముతా, దగ్గుతా ఆయన. కానీ పరలోకము యుగ యుగములు అంటున్నాడు. యుగ యుగములు, యుగం అంటే 1000 సంవత్సరాలు వేసుకో, ఎంత తక్కువ అన్న. యుగ యుగములు, అక్కడే 3 యుగాల, 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు. అంతము లేని జీవితము, కొన్ని వేల లక్షల కోట్ల జీవితాలు, అంటే సంవత్సరాలు మనం పరలోకములో ఉండాలి. అయితే బోధంతా ఈ 100 సంవత్సరాల కోసం చెప్పే బోధే. ఈ 100 సంవత్సరాలు నువ్వు కారు ఎలా కొనుక్కుంటావు, ఇల్లు ఎలా కొనుక్కుంటావు, భార్య ఎలా వింటది, పిల్లలు ఎలా ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు, ఇల్లు ఎలా కట్టేసుకుంటావు, పొలంలో కొట్టేసుకుంటావు, బంగారాలు వచ్చేయాలి, ఆ భాగ్యాలు వచ్చేయాలి, ఆ హై స్టేటస్ వచ్చేయాలి, నువ్వు తలగా ఉండాలి, నువ్వు అలాగ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి. పరలోకం ఎందుకండి? ఈ భూలోకమే. ఇక్కడే నరకం ఉందంటారు కొంతమంది. ఇక్కడే నరకం ఉండి వింటారా? నాన్ సెన్స్. ఒక్కసారి ఆ నరకం కోసం కరెక్ట్గా బైబిల్ చదివి దానికోసం మన కన్నులు తెరవబడితే, దేవుడి బిడ్డ నేను చెప్తున్నాను, ఊహలో, చూపులో, తలంపులో, స్పర్శలో, శ్వాసలో, వినికిడిలో, గుండె స్పందనలో కూడా పాపము అన్నది
ఒక ఇంచ్ కాదండి, కనీసం ఒక చిన్న మాలిక్యూల్ అంతా కూడా మనం చేయమండి. దట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ జీవితం చాలా పరిశుద్ధంగా మనం జీవిస్తాం. చూడండి, 100 సంవత్సరాల జీవితం కోసం అన్ని వాక్యాలు ఉంటాయి, కానీ మిగతా కొన్ని వేల సంవత్సరాలు మనం ప్రభుతో గడపాలి కదా. మరి దాని కొరకు మనకు బోధ ఇంకెంత అవసరం. టక మన బ్రెడ్ అండ్ వైన్ తీసేసుకోవాలా, పరిగెత్తా వెళ్ళిపోవాలంతే. ఆ బ్రెడ్ అండ్ వైన్ తీసుకోవడం ఎందుకు? దానిలో ఉన్న డెప్త్ ఏంటి? నేనేమవ్వబోతున్నాను? నాకేం వస్తుంది? తింటున్నాం. అది మామూలు ఆహారం కాదు. అదే విషయాన్ని కటాకంచిగా చెప్పాడండి పౌలు భక్తుడు. చాలా చాలా సంఘాలకు చెప్పాడు. అందులో కొరింథీ పత్రికలో ఇంకా అద్భుతంగా చెప్పాడు. వాళ్ళ ఆహారానికి తినడానికి కూర్చున్నప్పుడు చెప్పాడు, బాబు ఇది మామూలు ఆహారం కాదు, ఇదేదో మీకు ఫ్రీగా పెట్టేస్తున్నారు రోజు వచ్చేసి తినేసేది కాదు, ఇది దేవునిది, ఇది పరిశుద్ధమైనది. నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు చూడండి, బల్లకి సమీపించేటప్పుడు 2 ఆలోచనలు వస్తాయి. నేను పాపిని కాబట్టి బల్ల దగ్గరికి వెళ్ళను, అది రాంగ్ కాన్సెప్ట్. నువ్వు బల్ల దగ్గరికి రావాలి, నువ్వు పాపివైనా సరే. అక్కడ పశ్చాత్తాపం చెందాలి. యేసే రక్తంలో నువ్వు కడగబడ్డావు కాబట్టి, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి, నువ్వు సంఘంలో అవయవం కాబట్టి, నువ్వు దేవుని యొక్క ఆ దేహంలో నువ్వు ఒక మెయిన్ పార్ట్ రోల్ గా ప్లే చేయాలి కాబట్టి నువ్వు పశ్చాత్తాపం చెందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి, నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి, నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, నువ్వు ప్రభు దగ్గర బలలో పాల్గొని ఆయన్ని మళ్ళీ తిరిగి నీ శరీరంలో ఆయన నిన్ను జీవిత భాగస్వామిగా చేసుకోవాలి. ఆమెన్. అండ్ దట్స్ అ పార్ట్. You have to confess all these things and come to the presence of God. దేవుని సన్నిధి దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలో మనం ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. చూడండి, ఆయన ఒక రొట్టెను తీసుకొని దానిని పైకెత్తి, ఒక రొట్టెను తీసుకున్నాడు. ఏంటి? ఒక రొట్టెను తీసుకొని. ఏంటండి పాస్టర్ గారు, ఒకటే కదా రొట్టె, ఎందుకు అన్నిసార్లు చెప్తున్నారు ఒకటే రొట్టె అంటే? దేవుడు బిడ్డ, మీరు గమనించండి, యోహాను సువార్తలో చివరి అధ్యాయాల్లో మనం చూస్తే యేసు ప్రభువారి ప్రత్యక్షతలో మనకి అక్కడ ఒకటి కనబడుతుంది. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. అది ఏంటి అంటే, ఇరవయో అధ్యాయం 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచినట్టు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చాలు. యేసుని గుర్తుపట్టలేదు. యేసై తిరిగి లేచాడు కానీ గుర్తుపట్టలేదు. చూడండి, 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులను మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో ఉండెను. తలుపు వేయబడిను. యేసు వారిలోకి వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, ఆ యేసయ్య మాటికి వాళ్ళకు కనబడుతున్నారు. వాళ్ళు ప్రభువును గుర్తుపట్టట్లేదు. వారు ప్రభువుని ఈయన యేసయ్య అన్న విషయాన్ని వారు ఫోకస్ చేయట్లేదు. యేసయ్య చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామంలో 2 వ్యక్తులు మాట్లాడుకుంటా వెళ్తుండగా యేసయ్య వారితో కలిసి నడుచుకుంటా వెళ్తున్నప్పుడు చాలా రాత్రి అయింది. రాత్రి అయ్యేసరికి, అయ్యా నువ్వు మాతో పాటు ఉండు అని చెప్పాడు. యేసయ్య చాలా సంగతులు వారికి బోధించిన తర్వాత వారు భోజనమును కూర్చున్నప్పుడు యేసయ్య ఒక రొట్టెను తీసుకొని విరిచేయగానే వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. వారి కన్నులు తెరవబడ్డాయి. చూడండి ఎంత అద్భుతమైన మాట.
వారి కన్నులు తెరవబడ్డాయి. ఎలా తెరవబడ్డాయి? ఎలాగంటే ఆయన రొట్టె విరవడంతో వారి కన్నులు తెరవబడ్డాయి. ఇదేంటంటే రొట్టె విరవడంలో ఒక విధానాన్ని మనం చూపిస్తాం. రొట్టెలు ఇప్పుడు వరుసగా ఇలా పేర్చున్నాయి, 1, 2. సాధారణంగా 2 రొట్టెలు ఉన్నాయి అనుకోండి, పైన ఒక రొట్టె, కింద ఒక రొట్టె. మనం ఏ రొట్టె తీస్తాం? పై రొట్టె తీస్తాం, విరుస్తాం. సహజంగా ఎవరైనా జాగ్రత్తగా 2 రొట్టెలు ఉన్నాయి. ఎంఐ గ్రామంలో శిష్యులతో నడిచిన యేసయ్య ఆయన కూడా వారితో కూర్చున్నాడు. కానీ ఆయన రొట్టె ఎలా విరిచారు తెలుసా? యూదులు ఈ పై రొట్టె విరవరు. పై రొట్టె వదిలిపెట్టి కింద రొట్టె తీస్తారు. పై రొట్టె అలాగే ఉంచి అలా పైకెత్తేసి కింద రొట్టె తీసుకొని పై రొట్టె అలాగే ఉంచి కింద రొట్టెను విరిచి తింటారు యూదులు. ఎందుకు అలా తింటారు ఆ రొట్టెని అంటే, ఏలియా తిరిగి వస్తాడు, మమ్మల్ని ఏల్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు అని నమ్ముతారు. సో కాబట్టి ఈ పై రొట్టె ఎవరు విరుస్తారంటే ఏలియా విరుస్తాడు. ఏలియా ఆత్మ కలిగిన వాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభు వారి దగ్గర ఆయన మాట్లాడుతూ చెరసాలలో ఉన్నప్పుడు ఆ యొక్క హేరోదు కుమార్తె నాట్యమాడి నాకు యోహాను శిరస్సు కావాలి అని అడుగుతున్న రాత్రి దాని ముందు యోహాను కబురు చెప్తాడు, తన శిష్యులతో పంపిస్తాడు. ఇదిగో మేము ఏలియా కోసం ఎదురు చూస్తున్నాం, మేము ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తివి నువ్వేనా? ఏసే అన్నారు, ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏవైతే జరిగాయో అవి ఆయనకు చెప్పండి. అంతే, ఆయనకు ఆల్రెడీ అర్థమైపోయింది. అర్థమైపోయింది ఏలియా ఆత్మ కలిగిన వాడు. ఏలియా, మేము ఎదురు చూస్తున్న ఏలియా ఇతనే. మమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లే మోషే ఇతనే. కొత్త నిబంధన ఇతనే దేవుని ఏకైక కుమారుడు. అదే మాట నికోదేముతో కూడా ప్రభువారు చెప్తా ఉంటారు. మీరు గమనించండి, ఈ 2 శిష్యులు మాట్లాడారు, ఆయనతో నడిచారు. ఆయనతో నడిచారు. చీకటి అవుతుంది, వెళ్ళి కూర్చున్నారు. రొట్టెలు యేసయ్య ఏం చేశారు తెలుసా? ఆ పై రొట్టె తీసి దాన్ని విరిచి వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. ఎందుకు తెలుసా? ఇతడే దేవుని ఏకైక కుమారుడు, ఇతడే ఏలియా, ఇతడి కోసమే మనం ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. అండ్ దట్ ఇస్ అ పాయింట్ అవుట్ దేర్. చూసారా? ఆయన విరిచే విధానము వేరు. ఆయన విరిచే విధానము గొప్పది. ఆయన విరిచే విధానము ఆత్మ సంబంధమైనది. ఆయన విరవడము అది దేవుని వాక్య సంబంధమైన విధానం. ఆయన విధానము ఆత్మ సంబంధమైనది. ఆయన విధానము దేవుని చిత్తానుసారమైనది. ఎంత అద్భుతమైన అదే అంశం జరిగిందండి కొరింథీ పత్రికలో. మనం చూస్తే అక్కడ జరిగిన అద్భుతమైన సన్నివేశం కూడా అదే. ఆ 1 కొరింథీ లో పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు చూడండి. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. ప్రభు అయిన యేసు తాను అప్పబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఆయన 5,000 మందికి, ఆ తర్వాత 7,000 మందికి స్త్రీలు, ఇంకా పురుషులు, స్త్రీలు, పిల్లలు అనేక మంది ఉన్నారు. పురుషులు ఈ 5,000 మంది 7,000 మంది పైచీలక ప్రజల్ని ఆయన భోజనంతో తృప్తిపరిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి వడ్డించమన్నాడు. ఆమేన్. వారిని పంక్తుల ప్రకారము కూర్చోమన్నాడు, క్రమముగా కూర్చోమన్నాడు. మనము క్రమముగా ప్రభు బల దగ్గరికి రావాలి. వాగ్దాన ప్రకారము, ఆయన ఏర్పాటు ప్రకారం, ఆయన చిత్తం ప్రకారము, ఆయన నియమము ప్రకారము ఆయన వాక్యానుసారంగా మనం ప్రభు బల దగ్గరికి రావాలి. ఎలా పడితే అలాగా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎలా పడితే అలాగా ప్రభు బలలో పాలువంతులు కాకండి. జాగ్రత్త, సంహరించబడతారు. జాగ్రత్త, దాన్ని బట్టే రోగాలు వస్తాయి.
సేవకుడిగా చెప్పడం నా వంతు. దేవుడి బిడ్డ ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రభువుని ఆరాధన చేయాలి, నువ్వు స్తుతించాలి, నువ్వు గీతాలు పాడాలి, నువ్వు పరిశుద్ధ గీతాలు పరిశుద్ధ పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, స్తుతి ఆరాధన చేయాలి ప్రభువుని. నువ్వు ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు నువ్వు ప్రభువుని నందు ఆనందించాలి, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంటర్ ఇన్ టు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని మహిమపరచాలి. చాలా మంది థ్యాంక్స్ గివింగ్ చెప్పేటప్పుడు ఈ ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కాబట్టి దేవుణ్ణి వాళ్ళు దే పుట్ ఎన్ ఆఫరేటరీ. వారికి బియ్యం ఉంటే బియ్యం, గోధుమలు ఉంటే గోధుమలు, దేవుడి బిడ్డ కోడిగుడ్డు ఉంటే కోడిగుడ్డు, ఆల్ దీస్ థింగ్స్. నేను పాతకాలంలో చూసేవాడిని చాలా మంది సంఘాలు. కొంతమంది దే పుట్ మనీ ఆఫరేటరీ. నేను దేవుణ్ణి బలకు సమీపిస్తున్నానంటే ఉట్టి హస్తాలతో నేను కనబడకూడదు. దే పుట్ ఎన్ ఆఫరేటరీ. దేవునికి సాతాను ఏం చేస్తాడంటే ఏదైతే నీ జీవితంలోకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాదో దాన్ని ఆపుతాడు. ప్రభు బల్ల COVID-19 ఎఫెక్ట్ ప్రభు బల్లానికి వెళ్లకుండా చేశాడు. నెంబర్ 2, నువ్వు దేవుని ఆలయానికి వెళ్ళట్లేదు కాబట్టి అబ్బా ఆఫరింగ్ అంతా మిగిలిపోతుంది, చాలా కష్టాల్లో ఉన్నాం, తర్వాత దేవుడికి తెలుసులే, తర్వాత ఎప్పుడో ఇద్దాంలే ఆగిపోతావు. ఈ 2 అయిపోయాయి మెయిన్. కొంతమంది దైవభక్తి కలిగి ఉన్నారు, ఇక చచ్చిపోతాం రా బాబు అన్నప్పుడు కబ్బో విపరీతమైన ప్రార్థనలు, విపరీతమైన పశ్చాత్తాపం వచ్చింది. తర్వాత ఎప్పుడైతే లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, లాక్డౌన్ 4 అని చెప్పేసి ఓపెన్ చేసేసాడు, ఇప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయింది. జనాలకి ఇంకా భక్తి తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది. అది కాదు భక్తి, అది కాదు భక్తి. నీ శరీరంలో ఒక అవయవం అయిపోవాలి, విడదీయలేని బంధం అయిపోవాలి, నీ రక్తం అయిపోవాలండి. నీ రక్తం, నీలోని నీ రక్తాన్ని తీస్తే ఇంక నువ్వు అనేది లేదు. అలా దేవుని వాక్యంలోకి మనం ఇన్వాల్వ్ అయిపోవాలి. వాడు అవే ఆపుతాడు. దేవుడు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు 10వ వంతు పాస్టర్లకు ఇచ్చేయాలి, ఎందుకు ఆపరేటరీ ఇవ్వాలి, ఎందుకు విత్తాలి, ఎందుకు? నువ్వు ఇస్తుంది ప్రభువుకి. సేవ జరగాలంటే నువ్వు ఇవ్వాలి. నువ్వు వెళ్ళు లేకపోతే పంపించు. నువ్వు సేవకుడు అయినా అవ్వు, లేకపోతే సేవకు వెళ్తున్న వారిని ప్రోత్సాహం చేయి. అది దట్స్ అ వన్ వే ఆఫ్ గివింగ్ థ్యాంక్స్. That's one way. Another way to give thanks offering to the Lord. అవును దేవుడి బిడ్డ, చూడండి, ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి. రొట్టె విరవబడాలి, మన హృదయం విరవబడాలి, మన దేహం విరవబడాలి, మన ఆలోచనలు విరవబడాలి, మన ఆత్మ విరవబడాలి. నువ్వు ఎప్పుడైతే బ్రేక్ చేయబడతావో అప్పుడే దేవుడి బిడ్డ ఒక కొత్త చిగురు నీ జీవితంలోకి వస్తుంది. ఆ బ్రోకెన్ థింగ్స్ ని దేవుడు వాడుకుంటాడు. నువ్వు విరగొట్టబడాలి, నువ్వు నలగొట్టబడాలి, ఆయనకి ఇష్టమైన, యోగ్యమైన, అర్హమైన జీవితంలోకి రావాలి. ఒక పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలియాగం. నువ్వు విరవబడాలి. నువ్వు విరవబడినప్పుడు ఆ ప్రభు నిన్ను వాడుకుంటాడు. నువ్వు విరగొట్టబడినప్పుడు ఆ ప్రభువు నీలోకి రాగలుగుతాడు. ఒక గోడ ఉంది, ఆ గోడ అలా ఉంటే మనం అందులోకి వెళ్ళలేము. అంటే ప్రభు అయితే మహిమలో వెళ్తాడు. ఆ శిష్యులు తలుపులు వేసేసుకొని చూడండి అన్ని క్లోజ్ చేయబడ్డా ఆయన మహిమ స్వరూపం నుంచి ఆయన అట్లా పాస్ అయిపోయి లోపలికి వచ్చేసాడు. అంతే. అంటే శరీరంలో ఉన్నవాడు ఆత్మ మారి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శరీర స్వరూపంలోకి వెళ్ళిపోయి కనబడి తను తాను కనపరుచుకున్నాడు తన శిష్యులకి. మరి మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి ఉన్నా, మన దేహం ఎలాగున్నా ప్రభు మనలోకి రావాలంటే మన హృదయాన్ని మనం తెరవాలి, మన
మన మనస్సును మనం తెరవాలి. దాని కొరకు మనం విరగొట్టబడాలి. విరగొట్టబడ్డం అంటే వెరీ సింపుల్. శరీరానికి ఏమో సుఖం కావాలి, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపులు, తినాలి, తాగాలి. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సుఖపడాలి. శరీరం చెప్తా ఉంటది ఇది చాలా సుఖపడాలి. జారత్వము, ఈ జారత్వం అనేది భయంకరమైన పాపం. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో. దేవుడు లెక్క అడుగుతాడు, త్రాసు తేలిపోకుండా చూసుకో. దేవుడి బిడ్డ, నీ హృదయంలో ప్రభుకు మాత్రమే స్థానాన్ని ఇవ్వాలి. ప్రభు చిత్త ప్రకారం మనం జీవించాలి. ప్రభు ఏర్పాట్లలో మనం ఉండాలి. ప్రభు నడిపింపులో మనం ఉండాలి. మనం విరవబడినప్పుడు మనం ఆశీర్వదించబడతాం అంటున్నాడు. చూడండి, దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. నువ్వు దేవుని యొక్క ప్రభు బలలోకి నువ్వు వస్తుంటే దేవుడి బిడ్డ, నువ్వు ఒక నిబంధనలోకి వచ్చేస్తున్నావు, ఒక వాగ్దానంలోకి వచ్చేస్తున్నావు, ఒక నిబంధన. దావీదు యోనాతానుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక నిబంధన. రాహాబుతో ఇజ్రాయేలు వేగిర వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. బోయాజు ఆ యొక్క రూతుతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఒక నిబంధన. నువ్వు ఈరోజు ప్రభు బలలోకి వచ్చావు అంతే, వెంటనే దేవుడి నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్బా వీడు నా కొడుకు, కమాన్, ఎత్తుకుతాడు దేవుడిని. ఎక్కడున్నావు, నీకు ఏం అవసరత, ఏం ఇరుకు, ఏం ఇబ్బంది, ఏం పరిస్థితి, ఎక్కడ నలిగిపోతున్నావు, ఎక్కడ విరిగిపోతున్నావు, ఎక్కడ నువ్వు బలహీనమైపోయావు, ఎక్కడ నువ్వు జారిపోయావు, ఎక్కడ నువ్వు పడిపోయావు, నిన్ను విడిచిపెట్టడు యేసయ్య. 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను పట్టుకున్నాడు. ఆ చిక్కుముడిలో ఉన్న ఆ ఒక్క గొర్రెను పట్టుకున్నాడు. ఆ దారి తిరిగి రాలేని పరిస్థితిలో ఉన్న గొర్రె దగ్గరికి ప్రభు వెళ్ళాడు. దేవుడు బిడ్డ, యేసయ్య నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నాడు ఈ వాక్య రూపాన. ఆయన జీవాహారమైన దేవుడు, ఆయన జీవవాక్కైన దేవుడు. ఈ వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని చూస్తే నువ్వు దేవుణ్ణి చూసినట్లే. ఒక ప్రత్యక్షతలో మాత్రమే నీ కళ్ళు తెరవబడతాయి. వారిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. ప్రభు బల్లలో మనం పాల్గొంటున్నాం. మన కళ్ళు తెరుచును గాక ప్రభు మన హృదయ నేత్రములు తెరుచును గాక, మన మానసిక నేత్రములు ప్రభు తెరుచును గాక. యేసు నామములో మనము ఆయనను చూచున్నట్లు ప్రభు చేయును గాక. దేవుడు బిడ్డ, ఆయన ఒక నిబంధనలోకి నేను మిమ్మల్ని తీసుకొస్తాను. ఒక నిబంధన. మనుషులు పెట్టిన ఒట్టు కాదు. చిన్నప్పుడు అంటారు కదా, అరే నేను మా మమ్మీకి చెప్పాను రా, కంపల్సరీ నేను స్కూల్కి వెళ్తాను. పర్లేదు లేవా, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఇక వెంటనే ఆ తప్పు ఏదో చేసేసి మళ్ళీ అరే ఇప్పుడు చేయను. అది కాదు క్రైస్తవ. దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా భూమి ఆకాశము గతించిపోవునేమో, కానీ ఆయన చెప్పిన మాటలలో ఒత్తు కానీ పొల్లు కానీ పోదు. అంత గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాం. దేవుడు బిడ్డ, పోదు, ఒత్తు కాని పొల్లు కాని పోదు. ఆ గొప్ప దేవుని, ఆ ప్రేమలోకి ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఈ బల్లను సమీపిస్తుండగా మన జీవితాలలో మనము దేవుని కొరకు మనం ఎలా జీవిస్తున్నాం ఎవరు చూడలేకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. మనము ఆ ప్రభువులో ఒక కొత్త నిబంధనలోకి మనం వస్తాం. మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. ఆమేన్. ఆయన మరణమును ప్రచురించాలి. ఆయన మరణమును ప్రచురించాలి. ఏంట్రా బాబు చెప్పాలి, ఏదో రకంగా చెప్పాలి నువ్వు. ఆయన జీవాహారం. మా యేసయ్య మా కొరకు చనిపోయాడు, పాతి పెట్టబడాడు, తిరిగి లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. నీ స్నేహితులకి, నీ బంధువర్గానికి, నీ వీధిలో ఉన్న వారికి, నీ ఆఫీస్లో పనిచేసే నీ కొలీగ్స్కి, నీ డ్రైవర్కి, నీ పని మనిషికి, నీ పాలోడికి, నీకు వెజిటేబుల్స్ అమ్మేవాడిని, చేపల మార్కెట్, మటన్ షాప్ వాళ్ళకి,
యేసు నిన్ను రక్షించాడని, ఆయన చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, ఆయన సజీవుడని, ఆయన మళ్ళీ రాబోతున్నాడని, నేను దాని కొరకు నిరీక్షిస్తున్నాను అన్న సత్యాన్ని నువ్వు ఘంటాపదంగా అనేక మందికి ప్రచురము చేయాలి. నువ్వు ప్రచురము చేయాలి. ప్రభు వలలో పాల్గొంటున్నావు అంటే ఈ నియమాలు నువ్వు 100% నెరవేర్చాల్సిందే. కంగారు వచ్చేసి మోకాలు వేసి, ప్రభు నేను చేసిన నాకు గుర్తులేని ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని మీరు గుర్తు చేసుకుని ప్రభా మొత్తం కడిగేయండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా, ఇగో నీ శరీరాంతి నువ్వు అయిపోయింది ప్రభా, వెళ్ళిపోతున్నాను. కాదు 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 అనాలోచితంగా దీంట్లో చేయి పెట్టద్దు అంటాడు దేవుడు. గమనించండి, చూడండి ఏమన్నాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో 27వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 11:28వ వచనం. కాబట్టి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధగును. ఎలా పడితే అలాగ అయోగ్యంగా ఈ యొక్క రొట్టెను తినకూడదు, ఈ పాత్రలోని త్రాగకూడదు. దేవుడి బిడ్డ ఈ ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. దేని గూర్చి? ప్రభు యొక్క శరీరమును గూర్చి. ప్రభు దగ్గర నువ్వు అపరాధి అవుతున్నావు. మిగతా పాపాల సంగతి దేవుడెరుగు. ఇది ఆత్మ సంబంధమైనది. ఇది చాలా 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 మన భక్తి ఏదో ఆచార సంబంధమైన భక్తిగా మనం చేయకూడదు దేవుడు బిడ్డ. ఇది ఆత్మ సంబంధమైన ఏదో ఒక జీవన వ్యాపారము కాదు, ఆత్మ సంబంధమైనది. చాలా ఖచ్చితంగా ఉండాలి. జీవన వ్యాపారానికి ఆత్మీయ వ్యాపారానికి చాలా తేడా ఉంది. ఏంటి అయ్యగారు, వ్యాపారం అంటే డబ్బులు సంపాదించుకోవడం అనుకుంటున్నావా? నేను చెప్తాను. గడ్డి వ్యాపారం చేస్తున్నాడు, వాడికి నీకు ఇంకో ఇది కావాలంటే తీసిరేస్తాడు, తీసుకో. బియ్యం టమాటాలు అప్పుడప్పుడు కిలో ₹1-2 కూడా అమ్ముతూ ఉంటారు. నీకు కావాలంటే ఒక 1/2 కిలో ఫ్రీగా ఇచ్చేస్తాడు. బంగారం షాప్ పడిస్తాడా? ఎవడు? చాలా జాగ్రత్తగా దాని కొలతలో ఏమాత్రం ఒక్క చిన్న గోరు మందం చాలు, అదొక 20,000-30,000 అది ఇచ్చేస్తుంది. ఒక వ్యక్తి, ఒక సగటు మనిషి ఒక 2 నెలల జీతం. ఆత్మ సంబంధమైన వ్యాపారం అంటే బంగారం వ్యాపారం లాగా చాలా జాగ్రత్తగా 1కి 1000 సార్లు నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ప్రభువుకి యోగ్యమైన అర్హమైన అంగీకారమైన చిత్తానుసారమైన ఆయన ఏర్పాటులో ఉన్న జీవితంలో మనం కావాలి. దాని కొరకు మనము పరీక్షించుకోవాలి. కాబట్టి 28వ వచనం, మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగను. ప్రభువు శరీరుని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు నెంబర్ 1 బలహీనులు, నెంబర్ 2 రోగులు చాలా మంది నిద్రిస్తున్నారు. నెంబర్ 1 బలహీనులు అయిపోతున్నాం. క్రీస్తు యేసునందు మీరు బలవంతులు కండి అని వాక్యం చెబుతుంది. కానీ శరీర సంబంధమైన జీవితం, నులివెచ్చని జీవితం దేవుడు ఊసేస్తాడు. నులివెచ్చని జీవితం మనం జీవించకూడదు. వేడిగా ఉండాలి, మంటగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుని ఏర్పాటులో ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఒక ఖచ్చితత్వాన్ని మనం కలిగి ఉండాలి. మనుషుల్ని కాదు, దేవుణ్ణి ఇష్టపెట్టేవారిగా మనం ఉండాలి. దేవుడా, దాని కొరకు మనల్ని మనము అగ్ని కొలిమిలో నుంచి బయటికి తీయబడినట్టు. అవును, అగ్ని కొలిమిలో నుంచి తీయడం అంటే సామాన్యమైన అంశం. అంటే ఆ సమ్మెట దెబ్బ కొడుతుంటే ఆ వచ్చే సౌండ్కే ఆ చెవులు గగ్గుర్లు పుడుతూ ఉంటాయి. ఆ రోడ్డు పక్క నుంచి వెళ్తుంటే
అంత లావు సుత్తి ఏదో క్రికెట్ బాల్ని తిప్పినట్టు చేతితో తిప్పి కొడతా ఉంటుంటే, అమ్మో కొంపదీసి కనుక ఆ హెడ్, ఆ హ్యామర్ హెడ్, ఆ వాట్ యు కాల్ దట్, ఆ సుత్తి, ఆ పైన తల అది కనుక ఊడి పడితే మాత్రం ఎవరి తలైన ముక్కలైపోద్దురా బాబు అనిపిస్తుంది. ఎర్రటి కొలిమిలో నుంచి కాల్చబడి తీసి కొడుతుంటే యా యూ షుడ్ బి ఫ్రాజ్డ్ ఇన్ ఫైర్. అప్పుడు దేవుడు చేతిలో నువ్వు ఆయుధంగా మార్చబడతావు. అంత సామాన్యంగా మనం దేవుడి చేతిలోకి వెళ్ళలేము. దేవుడి బిడ్డ, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. నువ్వు మూల్యాన్ని చెల్లించాలి. నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుట కొరకు నువ్వు చేసే త్యాగమే మూల్యము, డబ్బు కాదు. లోక సంబంధమైన జీవితం నుంచి నువ్వు వేరుపాటు అయ్యి ఈ శరీర సుఖాన్ని విడిచిపెడతావు, చూసావా, త్యాగం చేస్తావా, అదే మూల్యం. దట్ ఈస్ ద ప్రైస్ యు ఆర్ పేయింగ్ టు గాడ్. నువ్వు ఆ ప్రభువుని సంపాదించుకోవాలి. నీ దగ్గర ఏంటయ్యా, నువ్వు ఎంత సంపాదించో కూర్చొని మాట్లాడుకుంటారు, ఎంత సంపాదించావురా, ఈ సంవత్సరం నీ సంపాదన ఎంత, పొలం మీద ఎంత వచ్చింది, నువ్వు ఎంత సంపాదించో. మరి ఆత్మ సంబంధంగా కూర్చున్నప్పుడు, అయ్యా నువ్వు ఈసారి మరి ఈ సంవత్సరం మరి అయిపోవడానికి వస్తుంది కదా, మరి ఆత్మ సంబంధంగా నువ్వు ఏం సంపాదించావు ప్రభు దగ్గర? దర్శనమా, ఆత్మీయ వరమా, ఆత్మీయ ఫలమా, ఆత్మీయ వరాల, ఆత్మ సంబంధమైన అలంకరణ, ఆత్మ సంబంధమైన వస్త్రాల, ఆత్మ సంబంధమైన కిరీటాల, ఆత్మ సంబంధమైన బిరుదుల, ఆత్మ సంబంధమైన పేర, ఆత్మ సంబంధమైన స్వాస్యమా, ఆత్మ సంబంధమైన నడిపింప, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతన, ఆత్మ సంబంధమైన సంబంధమా? ఇన్నున్నాయి. ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావు, ఏమి సంపాదించుకున్నాను? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చెక్ చేసుకుంటావుగా. మరి నీ స్పిరిచువల్ బ్యాలెన్స్ ఎంత? నువ్వు ఇంకెంత సంపాదించాలి ఆత్మ సంబంధమైన జీవితం కొరకు? సామాన్యమైన అంశం కాదు. క్రైస్తవ జీవితం ఇది. ఆఫ్టర్ ఆల్ 100 years ఆఫ్ లైఫ్ కోసం కింద మీద అయిపోతున్నావు. దీన్ని తీసి పక్కన పెట్టు. ప్రభువే చూసుకుంటాడు. ప్రభు పెంచుతాడు, పోషిస్తాడు. కానీ రాబోతున్న దానిలో నువ్వు 1000 కోట్ల సంవత్సరాలు ప్రభుతో నువ్వు జీవించాలంటే నువ్వు వదులుకోవాలి, నువ్వు విడిచిపెట్టబడాలి, నువ్వు దంచబడాలి. ఏమంటే రొట్టె మామూలుగా అవుతుందండి? అవదండి. చావు 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 చావు, ప్రతి నిమిషం చావేనండి. చెప్పుకుందాం ఇప్పుడు. మరణం 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 మరణం. ఏంటండి పాస్టర్ గారు అంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సిలువ వేయబడుతున్నాను, నేను అనుదినము చనిపోతున్నాను. ఆమేన్. మీకు సింపుల్గా చెప్తాను, ఒక గోధుమ గింజ భూమిలో పడి చావనిది ఎలాగ మొలకెత్తదో. ఆమేన్. అది భూమిలో పడింది, చచ్చింది, తర్వాత మొలకెత్తింది. మొలకెత్తిన తర్వాత చెట్టు అయింది. ఆ చెట్టు అయింది. ఆ చెట్టు అయిన తర్వాత మళ్ళీ గోధుమలు వచ్చాయి. మళ్ళీ గోధుమలు వచ్చిన తర్వాత మరి గోధుమ ఏమవుతుంది? గానుగులోకి వెళ్తుంది. ఆ మిషన్లోకి వెళ్ళిన తర్వాత, గ్రైండర్లోకి వెళ్తున్నప్పుడు అది సుఖం పడుతుందా? సుఖపడదు. షేప్ అవుట్ అయిపోతుంది, చచ్చిపోద్ది. ముక్కలు 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 ముక్కలు, పొడి 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 అయిపోద్దండి. పొడి అయిన తర్వాత కూడా మొత్తం పిండి అవ్వదు. ఆ పొడిలో ఉన్న పిండిని ఏం చేస్తామంటే జల్లిస్తాం. బెస్ట్ ఆఫ్ ద వైట్ రావాలి. ఆ వస్తే ఆ పిండి ఇలా పట్టుకుంటుంటే మన శరీరంలో ఉన్న ఈ గ్యాప్లోకి వెళ్ళిపోవాలి ఆ పిండి. బన్సీ, బాస్మతి, ఇవి చాలా రకరకాల షర్బత్, గోధుమలు. మహారాష్ట్రలో వచ్చిందా, అక్కడ వచ్చిందా, ఇక్కడికి వచ్చిందా, హెల్త్ కోసం ఎన్ని రకాలు చూసుకుంటామండి ఈ పనికి మాలిన శరీరం కోసం. దేవుడికి పనికిరానిది ఏదైనా పనికి మాలింది నా దృష్టిలో. చూడండి, ఆ గోధుమ గింజ పుట్టింది, చచ్చింది, చెట్టు అయింది, మళ్ళీ గోధుమలు ఇచ్చింది. ఆ గోధుమల్ని కడిగి ఎండబెట్టి, అమ్మయ్య స్నానం చేయించాడు రా బాగుంది. కానీ బాప్తిసం అది బయట ఎండబెట్టాడు, అబ్బా ఎండనరా బాగుందాడు. తర్వాత ఏం చేశాడు? గ్రైండర్లో వేసాడు. గ్రైండర్లో ఏమైంది? పొడి అయింది, పిండి అయింది, మళ్ళీ జల్లించాడు. అందులో కూడా చెత్తను పడేశాడు.
ఈ పిండిని వేసాడు, నీళ్ళేసాడు, నూనె వేసాడు, పిసికాడు. పిసికి 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 ముద్దం చేసి, బాగుంటుందా పిసికితే? ప్రాణం. క్రైస్తవ జీవితం అంటే ఎప్పటికప్పుడు చావు. ఎప్పటికప్పుడు చావాలి, చస్తూనే ఉండాలి. ఇంకా నాదేమన్నా ఉందా, ఇంకా నేనేమన్నా, ఇంకా నాలో ఏదైనా పులుపు ఉందా, ఇంకా నాలో ఏదైనా శరీరం ఉందా, ఇంకా నాలో ఏదైనా బలహీనత ఉందా, ఇంకా ఏదైనా, ఇంకా అసూయ, ద్వేషము, మత్సరము, ప్రేమ లేకపోవడము, ఇతరులని ఓర్చకపోవడం, ఇతరులను దీవించలేకపోవడం, ఇతరులను ప్రేమించలేకపోవడం కూడా పాపమే. అంత అయిన తర్వాత రొట్టె అయిందా? అవలేదు. ఇంకా ఆ రొట్టె అది కాల్చబడుతుంది. అది కాల్చబడిన తర్వాత అది బల్ల ఎత్తుకు తేబడుతుంది. చూడండి, ఒక్క రొట్టె జీవాహారము నేనే అనంటే మామూలు అంశం కాదు. నేను చెప్పింది కేవలం జస్ట్ అన్ ఇండెక్స్ వాట్ ఐ హాస్ రెడ్ ఫర్ యూ. ఇన్ ద కమింగ్ డేస్ విల్ బి సీయింగ్ ఎప్పుడు ఆ రొట్టె అవుతావు. అన్ని రొట్టెలు లాంటి రొట్టె కాదు అది. ప్రభు బల్ల దగ్గరకు వచ్చే రొట్టె, దేవుని చేతిలో ఉండే రొట్టె, ఆ దేవుడు విరిచిన రొట్టె, ఆ క్రీస్తు అనే రొట్టె. మనం స్వపరీక్ష చేసుకోవాలి. లేకపోతే బలహీనలు అయిపోతాం. సాతాను కానీ జయించలేము. వాడు ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. వీడు లోకం మొత్తం తిరుగుతూ ఉంటాడు. డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, ఉద్యోగం లేదు, పిల్లలు, అది చదువులు, అవి ఇవి. ఎందుకంటే పరిశుద్ధత లేదు, పడిపోయాం. దేవుడు సమకూరు ఆగిపోద్ది, జాగ్రత్త. ఏమండి, ఊరంతా కరువు ఉండి అల్లక్కడెక్కడో ఊరు బయట ఎండిపోయిన ఆ ఏటి ఒడ్డులో ఉన్నవాడికి దేవుడు రోజు మధ్యాహ్నం దొంగ, ఎవరు, కాకి, ఆ దొంగతోటి ఒక రొట్టెను, మాంసాన్ని టయానికి పంపించాడండి దేవుడు. ఎందుకు? నాకు తెలిసిందల్లా ఒకటే, దేవుడు చిత్తాన్ని చేశాడు. ఏలియా పోషించబడ్డాడు. నువ్వు దేవుడు చిత్తం చేయి. నీకెందుకు రాదు ఉద్యోగం? నీకెందుకు రాదు పోషణ? ఎందుకు రాదు దీవెన? ఎందుకు రాదు ధన్యత? ఎందుకు రాదు? ప్రతి ఆశీర్వాదము వెనకాల విధేయత ఉంటుంది. నువ్వు విధేయుడుకా, నువ్వు విధేయురాలుకా, ఎందుకు రాదు దీవెన? కొంచెం డబ్బులు వచ్చాయంటే అంతే, అయిపోయింది అంతే. ఇక సుఖపడిపోవాల, శరీరాన్ని సుఖపెట్టాలి. ఆత్మ సంబంధమైన జీవితంలోంచి పక్కకి వెళ్ళిపోతున్నాం మనం. పక్కకి వెళ్ళొద్దు సహోదరుడా, సహోదరి, పక్కకు వెళ్ళొద్దు. పక్కకు తిప్పకు, గురి యొద్దకే మన పరుగు. నాగల మీద చేయేసాం, వెనక్కి చూడకో, వెనకున్న వాటిని మరిచిపో. అందుకోసం మనం ఆ గోధుమ గింజగా చావు నేర్పిస్తుంది. కొత్త దేహం కావాలి, పాత దేహాన్ని చంపు. శరీరాన్ని చంపితే ఆత్మలో నువ్వు బ్రతుకుతాం. మనం పరీక్షించుకోవాలి. మన బలహీనం, రోగులం అయిపోతున్నాం, నిందిస్తున్నారు చాలా మంది. అయితే మనల్ని మనం విమర్శించుకునే ఎడలా తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడలా లోకముతో పాటు మనకి శిక్షావిధి కలుగుకున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడే మనల్ని శిక్షిస్తున్నాడు. ఎందుకంటే నేను లోకంతో తీర్పు తీర్చబడకూడదు. లోకాన్ని తీర్పు తీర్చడానికి దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు లోకాన్ని తీర్పు తీర్చడం కొరకు దేవుడు నన్ను కన్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో ఈ లోకాన్ని నువ్వు జడ్జి చేయాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. ఎవరిని తీర్పు తీర్చకండి. ఎవరు బాధ అల్ది పోనీయండి. నీ బాధ నువ్వు పడు, నీ లోపలికి నువ్వు చూసుకో, బయట చూడకో. నేను చెప్తా ఉంటాను చాలా మంది దగ్గరే, చేపల కూర తిన్నప్పుడు పక్కనోడు ప్లేట్లో చూడకూడదు, మన ప్లేట్లో మనం చూసుకొని తినాలి. ఎందుకు? పక్కనోడు ప్లేట్లో చూసుకొని తింటే ఆ చేపల కూర ఈ గొంతులో ముళ్ళు గుచ్చుకుపోద్ది, చచ్చిపోతాం, ప్రాణాపాయం వెళ్ళిపోతాం.
మన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మన బ్రతుకులోకి మనం చూసుకోవాలి. నేను కరెక్ట్గా ఉన్నానా? నా జీవితం కరెక్ట్గా ఉందా? నా ఆలోచన కరెక్ట్గా ఉందా? నా తత్వం కరెక్ట్గా ఉందా? నా బోధ కరెక్ట్గా ఉందా? నా బ్రతుకు కరెక్ట్గా ఉందా? నేను దేవుడికి అంగీకారంగా ఉన్నానా? యోగ్యంగా ఉన్నాను? అర్హంగా ఉన్నానా? ఇప్పుడు రాకడొస్తే ఎత్తపడతానా లేదా? ఎవడో సంగతి నాకెందుకు భయ్యా? వాట్ అబౌట్ మీ అండ్ మై సెల్ఫ్? దెన్ about my family, about my children, about my husband, about my wife, about my dad, about my mother, about my sister, about my brother, then your family. Look unto you rather than looking unto others to judge. అక్కడ తీర్పు తీరుస్తావు. 1000 విందు, అక్కడ ఎంజాయ్మెంట్. 1000 పాలన, అక్కడ ప్రభుత్వం, ఇక్కడ లోబడం. ఈ 100 సంవత్సరాలు లోబడ్డాం, ఈ 100 సంవత్సరాలు సరిచేయబడ్డాం, ఈ 100 సంవత్సరాలు ప్రభువుకు అంగీకారంగా నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో నేను దేవుడికి ఇష్టంగా ఉన్నానా లేదా? అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. యా, ప్రభు చేత నువ్వు శిక్షించబడుతున్నావు. దేవునికి స్తోత్రం. యు ఆర్ బ్లెస్డ్ బియాండ్ ఎవర్. దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. తండ్రి తన ప్రేమించిన కుమారుని శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? తండ్రికి తెలుసు నెక్స్ట్ సీట్లో కూర్చునేది వాడే, నెక్స్ట్ ఏలబోతుంది వాడే. వాడిలో ఆ డిసిప్లిన్ కావాలి, వాళ్ళలో ఒక 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 స్టాండర్డ్స్ని తేవాలని ట్రై చేస్తూ ఉంటాడు తండ్రి. నాలాగా ఒక గొప్పగా, ఒక ఉన్నతంగా జీవించాలి కాబట్టి వాడి జీవిత విధానంలో ఒక హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి తండ్రి ప్రయాసపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు, దేవుడు ఈరోజు మన కొరకు ప్రయాసపడుతున్నాడు. మనం ఆ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్లో మనం రావాలి. దేవుడు బిడ్డ, ఇంతవరకు చాలు మన జీవితం. ఇంతవరకు మనం చేసిన జారత్వం చాలు. ఇంతవరకు మనము అనుభవించిన ఈ పాప భోగాలు చాలు. దేవుడి దగ్గరికి రా. ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఒక మహిమ కలిగిన వ్యక్తిగా, ఒక మహిమ కలిగిన స్థలంలో ప్రభు నేను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, విడిచిపెడతాం. ఈరోజు నన్ను అడిగారు, అయ్యారు మీరు మధ్యాహ్నం ఎలాగన్నా భోజనానికి, మీరు ఎప్పుడు భోజనానికి వస్తారన్న? నేను తిండి తినడానికి, దేవుడి చిత్తం నెరవేర్చుటే మనకు ఆహారం. ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ వచ్చి తొందరగా చచ్చిపోతాం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. ప్రభు చిత్తమే మన జీవితంలో మనకి జరగాలి. ప్రభు వైపు చూడాలి. ప్రభు పళ్ళలో మనం పాల్గొంటుండగా మళ్ళీ మనం స్వపరీక్ష చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. అలనాడు అమ్మాయి గ్రామంలో శిష్యులు ప్రభా నీతో నడుస్తున్నారు కానీ గుర్తుపట్టలేపారు. కానీ రొట్టె విరిచినప్పుడు ఇతడే ఏలియా, ఇతని కొరకు మనం కనిపించాం. వారి ప్రత్యక్షత ఇవ్వబడింది. వారు అనేక మంది శిష్యులకు చెప్పారు. మేము యేసయ్యను చూసాం. ప్రభా తండ్రి, అయ్యా ఈరోజు మేము రొట్టె విరుస్తుండగా మాలో ప్రత్యక్షత దయచేయండి. ఈ రొట్టె విరిచే కార్యక్రమంలో ఈరోజు అంతా మెసేజ్ ద్వారా మాతో మాట్లాడారు. మా జీవితాన్ని మేము గైడ్ లైన్స్గా చేసుకోవాలి. నీ వాక్యాన్ని మేము, ఇది మా గైడ్ ప్రభా. నీ వాక్యమే మా గైడ్ అయ్యా. నీ పరలోకానికి మేము రావాలంటే ఈ వాక్యానికి నైనా షరతులు లేకుండా మేము నిస్సందేహంగా దీన్ని శిరసా వహించాలి, దీన్ని నెరవేర్చాలి. తండ్రి, భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉన్నారు ప్రభా. మేము ఎక్కడున్నా మేము నీ వారం. తండ్రి, నీ కొరకు సాక్షులుగా ఉండే జీవితాలను నాకు మాకు దయచేయి. మా కొరకు ప్రాణం పెట్టిన మా ప్రాణనాథుడా, తిరిగి లేచిన సజీవుడా నీకు వందనాలు. తండ్రి, మేము లోకస్తులో, లోక సంబంధమైన జీవన వ్యాపారంలో, లోక సంబంధమైన నైనా ఆ యొక్క సాతాను బలలో మేము పాల్గొనగట్టోళ్ళం కాక, దేవుడి బలలో, యేసయ్యా నీ బలలో మేము పాల్గొనడానికి సాయం చేయండి. అంటే కృప చేతి నింపండి. ఈ వాక్యం మా అందరి జీవితాల్లో, మా వినికిడిలో మీరు ఆశీర్వదించి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలింపచేసి
ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన నిత్యరాజ్య వారసత్వానికి వారసులుగా మమ్మల్ని చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలను మనం సమీపిద్దాం. మీకు ఇవ్వబడిన లేదా మీరు సిద్ధపరచుకున్న ప్రభు యొక్క పాత్రని పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. మహాగరుడా యేసురాజానికి వందనాలు. అలనాడు జీవాహారము నేనే అన్నావు, మా కొరకు నీ శరీరాన్ని దున్నబడేది సొగసైన స్వరూపం లేకుండా. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెను మేము విరుస్తున్నాం. ప్రభువైన యేసు తన అపమైన రాత్రి ఒక రొట్టెను తీసుకుని దాసులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన శరీరము, దీన్ని భుజించుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని రక్తములను కొత్త నిబంధన దీన్ని తాగుడని చెప్పాను. ప్రభా, ఈ నీ శరీరంలో నీ రక్తంలో పాల్పవలసిన మా జీవితాలు నీకు అంగీకారమైన యోగ్యమైన జీవితాలు నిలబెట్టి అయినా నీ స్వారూప్యంలోకి మేము మారిపోవాలి. మమ్మల్ని చూసిన వారు మాలో నుంచి నిన్ను చూడాలి. అట్టి భాగ్యాన్ని నాకు మాకు ప్రసాదించండి. మా మాటల్లో, మా పాటల్లో, మా నడకలో, మా పడకలో, మా బిడ్డల్ని మేము పెంచే పెంపకంలో, మా వ్యాపారాల్లో, మా ఉద్యోగాలలో, మా బంధాలలో, మా బాంధవ్యాలలో నిన్ను కనపరిచే జీవితాలు నాకు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాల్గొన్న మీకు ప్రభు యొక్క శుభము కలుగును గాక. ప్రభువును కనపరిచే పాత్రలుగా మీరు అగుదురు గాక. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యమైన సహవాసం ప్రభు మనకందరికీ అనుగ్రహించి ఆయన పోలికగా మనల్ని మార్చి ఆయన పోలికను ప్రతిబింబించే జీవితాలని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చర్చ్ కన్స్ట్రక్షన్ మూమెంట్లో ఉంది. అయితే దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. క్యాలెండర్స్ ఉన్నాయి, దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు యొక్క బలలో పాల్గొనండి. ప్రభు యొక్క కృపను, ఆశీర్వాదాన్ని పొందుకోండి. దేవుడి బిడ్డ, మన ప్రియులు చాలామంది ఎవరైనా ప్రభు మన సహోదరి అన్నపూర్ణ గారు, వారి యొక్క తండ్రి గారు ప్రభు యందు నిద్రించారు. వారి కొరకు, వారి కుటుంబ ఆదరణ కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే వ్యాధి బాధలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. ఒకరినొకరు పురిగొల్పుకోండి. ప్రభు కొరకు ఒక మంటగా, ప్రభు కొరకు వెలుగుగా మనం వాడబడతాం. సారవంతమైన ఉప్పు వలె జీవించే కృపను ప్రభు మనకు అనుగ్రహించమని అనుదినము ఆ ప్రభు మన శిలువను మనం ఎత్తుకొని ఆ కల్వరి నాదుని వైపు చూస్తూ విజయోత్సవములో జీవించే కృపకు పాత్రలుగా ప్రభు మనల్ని చేయను గాక. ప్రైజ్ లార్డ్. God bless you. Bye bye.